పాడైపోయిన టైర్లు ఉంటాయి, డబ్బాలు ఉంటాయి. వారానికి ఒక్కసారి మన ఇళ్లలో ఉన్న నిల్వ ఉన్న వాటర్ని మనం బయట వారబోయాలా? ఎందుకు వారబోయాలా? ఈ డెంగ్యూ దోమ అంట కదా, డెంగ్యూ దోమ జ్వరం వస్తుంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. అది మురికాలలో ఉండదు, మంచి నీళ్ళలో ఉంటుంది, మన ఇంటి చుట్టుపక్కల తిరుగుతుంది. మనం కూలర్ పెడతాం. ఇప్పుడు వర్షాకాలం 2 సార్లు వర్షం పడగానే కూలర్ బంద్ చేస్తాం, కానీ ఆ కూలర్ ఉన్న నీళ్ళు అట్లే ఉంటాయి. మీరు పోయి చూసుకోండి మీ ఇంటికాడ, దానిలో తోక పురుగులు తిరుగుతుంటాయి. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మన ఇళ్లలో ఉన్న నిల్వ నీళ్ళు వాటర్ వాడుకోవడం. ఇంటి మూల పెరిగిన గడ్డి తీసేయాలి. గ్రామ పంచాయతీలు వచ్చి లోపలికి వచ్చి తీసేయాలి. మీ ఇల్లు దానికి దర్వాజా ముంగడ, మీ ఇంటి ముంగడ మొత్తం కొంచెం గడ్డి వీక్కోవాలి. ఎప్పుడో అందరికీ ఇక్కడ కూర్చున్న మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారం. వీళ్ళకేం పని లేదు. పొద్దున మా బిల్లు చేసుకునే సమయంలో మా శ్రీనివాస్ నరేష్ సీసీలు ఏపీఎం వరకు మీటింగ్ పెట్టినా అనుకుంటున్నాం. మనం వినంగా మహాభారతం రామాయణం అంటాం, లేకపోతే మీ పురాణం అంటారు. వినంగా మనిషిలో మార్పు జరుగుతుంది. ఇది ఏ వినకపోతే ఇంటికాడ ఏం చేస్తారు? నేను మొన్న పల్లికొండ పోతే నలుగురు ఆ పెద్ద మనుషులు ఎక్కున్నారు. ఎవరు? ఈ పెద్ద మనుషులు లాస్ట్లో పెద్ద మనుషులు ఎక్కున్నారు. నలుగురు ఒక గుడి దగ్గర కూర్చున్నారు, సాట పెట్టుకున్నారు. ఎవరి సాటన వాళ్ళకి ఫోన్ ఉన్నది. నా భర్త దుబావేరో నా కొడుకు దుబావేరో తెలియదు, కానీ మనసుకో ఫోన్ సాటన ఫోన్ ఉన్నది. దాన్ని ఇట్లా అంటారు. చేయి పని చేయదు. ఇప్పుడు భర్త కన్నా అన్నం పెడుతురో లేదో తప్ప ఆ సీరియల్ చూసుడు, తర్వాత ఫోన్ చూసుడు. ఇంటికి పిల్లలు వచ్చినా కూడా అలా అన్నం పెట్టుడు లేదు. వేస్తపోను రాత్రి అమ్మ ఆకలి అవుతుందంటే నీ పోరని పొక్క వెండాలి అన్నది వేస్తపో. ఇలా సీరియల్ పోతుంది. మన పిల్లల కన్నా భర్త కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏమైంది? సీరియల్, ఫోన్. ఇక మొగడొక్క దగ్గర కూర్చుంటాడు కుర్చీలా, పెళ్ళమ్మ ఒక దగ్గర కూర్చుంటుంది, కొడుకు ఒక దగ్గర కూర్చుంటాడు, పిల్లలు దగ్గర కూర్చుంటారు. ఒకడే రూమ్ ఉంటారు. ఇలా సోఫాలు ఒకరు ఉంటారు, టీవీ దగ్గర ఒకరు ఉంటారు. దానికి అలవాటు అయిపోతే ఆలోచన శక్తి మొత్తం తగ్గిపోతుంది. అర్థమైందా? సో ఈరోజు నేను ముందే ఉత్సాహం చేద్దామండి. బాబాపూర్లో మన మండలం మొత్తంలో దాదాపు ఒక 10 కోట్ల రూపాయల వరకు ఒక సంవత్సరం వచ్చింది. 10 కోట్లు. ఒక మామూలు వ్యక్తి, ఇక్కడ స్టేట్లో ఉంటున్న వ్యక్తులు ఎవరైనా సరే బ్యాంక్ పోతే 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వమంటే 100 కాగితాలు అడుగుతారు. ఎన్ని కాగితాలు అడుగుతారు? మీ భర్తను ఒకసారి బ్యాంక్ పంపించుడు. పంపిస్తే 1 లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలంటే 100 కాగితాలు అడుగుతారు. మరి అటువంటిది మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకొని మీకు డబ్బులు ఇస్తుంది. 10 లక్షలు 20 లక్షలు సమయం ఇస్తుంది కదా, వాస్తవమా కదా? మీరు దాన్ని ఏం చేయాలా? ఆ సంపాదించే పైసలు 15,000 ఖర్చు పెట్టేది ఉపయోగం. కాబట్టి మీరు ఈ ప్రభుత్వం ఇచ్చేది ఏదైతే ఇందిరా గాంధీ వల్ల మాత్రమే ఇచ్చే డబ్బుల్ని, ఇప్పుడు ఇంతమంది చెప్పిండు సార్ మన శ్రీనివాస్ గారు ఏం చెప్పిండు? ఒక 2-3 సంఘాలు ఏదో బాబా 2లో కొంత ఇబ్బంది ఉందని. అట్లా కాకుండా మీరందరూ కలిసి, మహిళలు కలిసి, గ్రామస్తులు కలిసి ఇలాంటి డీఫాల్టర్స్ ఉండకూడదు. బ్యాంకు దగ్గర కానీ ఇందిరా గాంధీ ఒక్కసారి డీఫాల్ట్ అయిందనుకో, ఇక మన జీవితంలో లోన్ అనేది రాకుండా మనం చూసుకోవాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ, మీ అందరం మీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇంతకుముందు వాళ్ళు చెప్పారు మన నాయకులు, ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే మీ ఊళ్ళో 300 మంది 400 మంది కట్టుకుంటారు. దానికి అందరూ ఇందిరమ్మ కట్టుకోరు. ఎవరైతే పాపం ఇంటికి తిరిగి ఎవరైతే ఇప్పుడు కట్టుకుంటారో పేదవాళ్ళు, అతి పేదవాళ్ళకి ఇచ్చినాం. 60 గజాల లోపల ఉన్నకి ఇచ్చినాం. మీ ఊళ్ళో పెద్ద మోతుకోలు రైతులకు ఇయ్యలేం, 100 గజాలకు ఇయ్యలేం. కేవలం 60 గజాల వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిన ఇంకా ఇయ్యలేం. 0 నుంచి స్టార్ట్ కావాలా అంటే గుంతలు దవ్వి అక్కడ నుంచి స్టార్ట్ కావాలా. ఇలా ఎలాంటి అవినీతి లేదు. ఒక అధికారి రూపాయి ఇచ్చలేదు, నాయకులు రూపాయి ఇచ్చలేదు, ఎవరికి ఎవరు ఇచ్చలేదు. అంతా ఆన్లైన్ వచ్చి అకౌంట్ పడతాయి పైసలు. బేస్మెంట్ కట్టుకుంటే 1 లక్ష, గోడల దాకా రూప్ లెవెల్ దాకా కట్టుకుంటే 1 లక్ష, స్లాబ్ అయితే 2 లక్షలు, ఫినిషింగ్కి మళ్ళీ 1 లక్ష, 5 లక్షలు. అవునా కదా? మరి బేస్మెంట్ కట్టుకోవడానికి కూడా పైసలు కావాలి కదా. నా దగ్గర 20,000 ఉన్నాయి సార్, మరి బేస్మెంట్ ఎట్లయితే సార్ అని అనుకుంటే మన మహిళా సంఘాల ద్వారా ఇవాళ లోన్ ఇస్తున్నాం. ఎవరికి? వాళ్ళకి అప్పిస్తున్నాం. మళ్ళీ నేను లోన్ అంటున్నాను, లోన్ కదా, అప్పిస్తున్నాం. అప్పిస్తే మళ్ళీ మీకు బేస్మెంట్ పైసలు వస్తాయి కదా.
ఆ అప్పుడు తాపకింత 1 లక్ష రూపాయలు తీసుకున్నాం అనుకో, నెలకు ఒక 5,000 7,000 ఒక సంవత్సరంలో మనం నెలకింత మనం వెళ్ళే కొద్దీ మనం కట్టేస్తాం. పేదవాళ్ళకి కావాల్సింది రెండు ఉంటాయి. ఇంత ఎదిగిన పిల్లలు ఉంటే, ఆడపిల్లలు ఉంటే తొందరగా లగ్నం చేసి పంపించాలి. రెండోది ఒక సొంత ఇల్లు కట్టుకోవాలా, చిన్నదో పెద్దదో, కిరాయి ఉండదు అని ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు మా ఏపీఎం గారు, సీసీలు వీళ్ళు కష్టపడి దాన్ని ఎంసీపీ ఏసీ అంతా వేసి శ్రీనిధి ద్వారా ఇంకా రకరకాల ద్వారా మీకు లోన్ ఇచ్చినందుకు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయండి. మీరందరూ కూడా మీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలా, మీరు కూడా మంచి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆరోగ్యం ఒక్కసారి పోతే రాదు. ఆ పిల్లలు కూడా కురుకురేలు లేసు మీరే కొనిస్తారు. సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా టిఫిన్ పెడితే వాడు ఇంకా తింటాడు. పోయి కొనకొచ్చకపోవాలంటే వాడు అంతా చెత్త కింద కడపంతా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ రాబోయేది వర్షాకాలం ఏముండాలా, మీ ఇంట్లో నిల్వ ఉన్న వాటర్ ప్రతి శుక్రవారం జుమ్మా జరిగిన కేకన్నా మన ఇంట్లో నిల్వ ఉండే వాటర్ ఉంటాయి కదా, నింపుకుంటాం. డ్రమ్ములల్లా, కుండలల్లా, తర్వాత పాడైపోయిన టైర్లు ఉంటాయి, డబ్బాలు ఉంటాయి. వారానికి ఒక్కసారి మన ఇళ్ళల్లో ఉన్న నిల్వ ఉన్న వాటర్ని మనం బయట వారబోయాలా. ఎందుకు వారబోయాలా? ఈ డెంగ్యూ దోమ అంట కదా, డెంగ్యూ దోమ జ్వరం వస్తుంది, ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతుంది. అది మురికాలలో ఉండదు, మంచి నీళ్ళు ఉంటుంది, మన ఇంటి చుట్టుపక్కల ఉంటుంది. మనం కూలర్ పెడతాం. ఇప్పుడు వర్షాకాలం 2 సార్లు వర్షం పడగానే కూలర్ బంద్ చేస్తాం. కానీ ఆ కూలర్ ఉన్న నీళ్ళు అట్టే ఉంటాయి. మీరు పోయి చూసుకోండి మీ ఇంటికాడ, దాని తోక పురుగులు తిరుగుతుంటాయి. కాబట్టి ప్రతి శుక్రవారం నాడు మన ఇళ్ళల్లో ఉన్న నిలువ నీళ్ళు వాటర్ వాడుకోవాలి. మా ఇంటికి కూడా పెరిగిన గడ్డి తీసేయాలి. గ్రామ పంచాయతీ వచ్చి లోపలికి వచ్చి తీసేయరు. మీ ఇల్లు ఉన్న దర్వాజా ముంగడ, మీ ఇంటి ముంగడ మొత్తం కొంచెం గడ్డి తీసుకొని ఎక్కడ నీళ్ళు పెట్టుకోవాలి. మన ఎక్కడ మన బాత్రూమ్ బోర్డు కడిగిన నీళ్ళు, ఆ నీళ్ళు మన బుద్ధ కాకుండా చూసుకోవాలి వర్షాకాలం. ఎందుకంటే నువ్వు ఇక్కడ తీసుకున్న 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నప్పుడు ఆయన ఆంధ్రలోనో నిజామాబాద్లోనో హాస్పిటల్కి ఆ పైసలను తీసుకుపోయి బొందబెట్టేది, అవునా కదా. కాబట్టి డెంగ్యూ దోమ అంటే జ్వరం అంటే 1 లక్ష రూపాయలు ఖర్చు చేసేది. 1 లక్ష రూపాయలు. రోగం రాకుండా ముందు మనం కొంత జాగ్రత్త పడాలంటే ఏం కావాలా, మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలా, వేడి అన్నం చేసుకోవాలా, వర్షం పడితే కాచి చల్లార్చిన నీళ్ళు తాగియాల పిల్లలకు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా, పక్కింటోడు వచ్చి కాపాడు. అర్థమైందా? కాబట్టి మీ ప్రతి శుక్రవారం చేయాలి. ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా మీరందరూ కూడా ఈ సమావేశాల్లో కూడా అవగాహన కల్పించాలని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి మంచి చక్కటి కార్యక్రమాలు ఉపయోగించిన ఏపీఎం గారికి, సీసీ గారికి, సహకరించిన నాయకులందరికీ కూడా పేరు కృతజ్ఞతలు